వైసీపీ మాజీ సీఎం జగన్ యాక్టివ్ అయినట్లే కనిపిస్తోంది. ఆయన ఈరోజు చాలా ఆవేశంగా పోలీసులతో మాట్లాడటం అందరం చూసాం. ఆయన దూకుడుతో పాలిటిక్స్లో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి ఇప్పటి వరకు వైసీపీ చాలా సైలెంట్గా అయితే ఉంది. దానికి కారణం ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న అత్యాచారాలు ఒకటైతే, రెండో వైపు ఎలా బయటికి రావాలో అనే సందిగ్ధం కూడా ఒకటి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ టాపిక్ మీద ప్రతిపక్ష హోదాలో వైసీపీ ఫోకస్ చేస్తున్నట్టు ఈరోజు ఇన్సిడెంట్ని బట్టి అర్థమవుతోంది. దీనివల్ల తమ పార్టీ వారిని కాపాడుకోవడమే కాకుండా అధికార పార్టీని ప్రశ్నిస్తామనే ఒక సంకేతాన్ని పంపినట్లే అని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినుకొండలో రషీద్ ఫ్యామిలీని పరామర్శించాక గవర్నర్కి వినతి ఇవ్వడంతో పాటు ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తామని కూడా జగన్ చెప్పిన విషయం మనకు తెలుసు. ఇక ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ నినాదాలు కూడా చేశారు. అసెంబ్లీ గేట్ దగ్గర వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన అయితే తెలిపారు. అలాగే జగన్ సహా అందరూ కూడా నల్ల కండవాలు కప్పుకొని వచ్చారనమాట. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డ్స్ తీసేసుకొని వాటిని చించేయడంతో జగన్కి తీవ్ర స్థాయిలో కోపం అయితే వచ్చింది. ఆ పోలీసుల మీద మండిపడ్డారు. పోలీస్ టోపీ మీద ఉండే 3 సింహాల గురించి కూడా జగన్ చెప్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. జగన్ గట్టిగా మాట్లాడిన సందర్భం ఈ మధ్య కాలంలో లేదనే చెప్పొచ్చు. ఏదేమైనా జగన్ ఫైర్ కావడంతో జగన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే పోస్టులు పెడుతున్నారు. పాత జగన్గా ఆయన మారొచ్చేమో కానీ పాత క్యాడర్ అలాగే ఉందా, క్యాడర్ మొత్తం దూరం అయిపోయిందా అంటూ కూడా నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే క్యాడర్ వైసీపీకి దూరం అయ్యింది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. జగన్ యాక్టివ్ అయ్యారు కానీ క్యాడర్ మాత్రం ఇంకా మ్యూట్లోనే ఉంది. కాబట్టి జగన్ ఇంకా స్పీడ్ పెంచాలి అంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు ఆయన అభిమానులు, నెటిజన్స్.